షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. మనము ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోకపోతే జీవితంలో కానీ లేకపోతే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏమీ సాధించాం. కాబట్టి ఏదో ఒక టార్గెట్ ఉండాలి. అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ పెట్టాడు 2047. మనము ఆ లోపల దేశం వికసిత్ భారత్గా ఎమర్జ్ కావాలి, డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి 2047లో. దానికి ఇంకా రీజన్ చెప్పాడు మోడీ గారు. ఈ 25 సంవత్సరాలు ఏదైతున్నదో భారతదేశము, మన దేశంలో యూత్ పాపులేషన్ ఉంది. 20 సంవత్సరాల తర్వాత యూత్ ఉండదు, సీనియర్ సిటిజన్స్ ఎక్కువైతారు. ఆఫ్టర్ 25 ఇయర్స్ ఇండియాలో కూడా సీనియర్ సిటిజన్స్ ఎక్కువైతారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. ఈరోజు ఆ యూత్ పాపులేషన్ను మనం దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసి ఆ యూత్ పాపులేషన్ను దేశంలో మరి ఈరోజు అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళ యొక్క మేధస్సు ద్వారా, వాళ్ళ యొక్క శక్తి ద్వారా, వాళ్ళ యొక్క శ్రమ ద్వారా, వాళ్ళ పరిశ్రమ ద్వారా ఈ 25 సంవత్సరాలు ఆ యూత్ పవర్ను ఛానలైజ్ చేసి ఈ దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ యూత్ పాపులేషన్ అనుకున్నది కమింగ్ 25 ఇయర్స్ అమృత్ కాల్ అని ఇంకో మాట అన్నాడు. అమృత్ కాల్ మంచి సమయం ఇది, బంగారం లాంటి సమయం, మంచి సమయం ఇది. ఈ సమయాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని ఆ యూత్ పాపులేషన్ ద్వారా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎమర్జ్ కావాలి. ఎందుకు 2047 పెట్టుకున్నాడు? 2047 మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ 100 సంవత్సరాల పండుగ 2047 15th ఆగస్టు ఏదైతే జరుపుకుంటాము, ఆ రోజుకు మన దేశం గర్వంగా చెప్పాలి, మేము కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగాము అని. అదే ఈరోజు మన ముందు కార్యక్రమం పెట్టాడు. ఒక విజనరీ లీడర్షిప్, దేశం ఏ రకంగా ఉండాలి, దేశ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి, దేశం ఏ రకంగా అభివృద్ధి చెందాలని ఒక విజనరీ లీడర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క లక్ష్యాన్ని దేశ ప్రజల ముందు పెట్టారు. ఇది ఒక యూత్కే కాదు, ఈ దేశంలో 140 crore పీపుల్ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో అడిగేయాలి. ఒక ఇండస్ట్రీ 2047లో ఇండస్ట్రీ ఎట్లుండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ 2047లో ఏ రకంగా ఉండాలి, అగ్రికల్చర్ 2047లో ఏ రకంగా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ 2047లో ఏ రకంగా ఉండాలి, ఒక యూత్ పాలసీ 2047కు ఏం చేయాలి. ఈ రకంగా ఆయన అనేక లక్షల మంది దగ్గర అభిప్రాయాలు సేకరించారు ఆన్లైన్లో. అందరు చెప్పన్నాడు ఏం చేద్దాం, మనం డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఏం చేయాలి. అందుకే మా కేబినెట్ మీటింగ్లో చర్చించిన తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.